తిరిగి బీసీఎన్ న్యూస్ కి స్వాగతం. కార్తీక పౌర్ణమిని పురస్కరించుకుని పంచారామ క్షేత్రమైన సామర్లకోట శ్రీ కుమారరామ భీమేశ్వర స్వామికి శుక్రవారం తొలి అభిషేక పూజలను అర్చకులు ఘనంగా నిర్వహించారు. ఆలయ అర్చకులు వేద మంత్రాలతో స్వామికి తొలి అభిషేక పూజలు నిర్వహించగా పెద్ద ఎత్తున భక్తులు పాల్గొని స్వామి అమ్మవార్లను దర్శించుకున్నారు. కూటమి నాయకులపై అనుచిత వ్యాఖ్యలు చేస్తూ తమ మనోభావాలు దెబ్బతినేలా మాట్లాడిన సినీ రచయిత నటుడు పోసాని కృష్ణమురళిపై కేసు నమోదు చేసి చర్యలు తీసుకోవాలని పల్నాడు జిల్లా వినుకొండ టీడీపీ నేతలు పోలీసులకు ఫిర్యాదు చేశారు. ముఖ్యమంత్రి చంద్రబాబు, ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్, హోంమంత్రి వంగలపూడి అనిత, ఐటీ మంత్రి నారా లోకేష్, టీటీడీ చైర్మన్పై పోసాని కృష్ణమురళి అసత్య ఆరోపణలు, పరుష పదజాలంతో మాట్లాడారని ఆరోపించారు. రెచ్చగొట్టే వ్యాఖ్యలు చేసి వారి గౌరవానికి భంగం కలిగించారని ఫిర్యాదులో పేర్కొన్నారు. ఆయనపై చట్టపరమైన చర్యలు తీసుకోవాలని కోరారు. కమిటీ అందరూ కూడా సీఏ గారికి కంప్లైంట్ ఇవ్వడం జరిగింది. రాష్ట్ర తెలుగుదేశం పార్టీ పిలుపు మేరకు, అదేవిధంగా ఇక్కడ శాసనసభ్యులు, ఆంధ్ర రాష్ట్ర ప్రభుత్వ చీఫ్ విప్ అయినటువంటి జీవి ఆంజనేయ గారి ఆదేశాల మేరకు ఈ రోజున కంప్లైంట్ ఇవ్వడం జరిగింది. పోసాని కృష్ణమురళి గారు ఒక ప్రముఖ సినీ రైటరు, అదేవిధంగా వైసీపీ నాయకుడు. ఆయన టీటీడీ చైర్మన్ అయినటువంటి బిఆర్ నాయుడు గారి మీద చేసినటువంటి అనుచిత వ్యాఖ్యల మీద మేమందరం కూడా స్పందించాము. కఠినమైనటువంటి చర్యలు తీసుకోవాలని చట్టపరంగా పోలీసు వారిని కూడా కోరాము. గతంలో కూడా పోసాని కృష్ణమురళి గారు అనేక మంది నాయకుల మీద తన అసభ్య పదజాలంతో తిట్టడం జరిగింది. సంస్కారం లేని వ్యక్తులని చెప్పని మేము అనుకుంటూ ఉన్నాం. అయినప్పటికీ కూడా చంద్రబాబు నాయుడు గారి మీద, అదేవిధంగా పవన్ కళ్యాణ్ గారి మీద మరియు లోకేష్ బాబు గారి మీద కూడా అనేక పర్యాయాలు ఇష్ట ప్రకారంగా మాట్లాడడం జరిగింది. దయచేసి మేము కోరుకునేది ఒకటే, మీరు మనుషులు కాబట్టి, మానవ జన్మ ఎత్తారు కాబట్టి మనుషులుగా ఉండండి, ఊర కుక్కల్లాగా ప్రవర్తించవద్దని చెప్పని పోసాని కృష్ణమురళి గారిని హెచ్చరిస్తూ ఉన్నాం. అదేవిధంగా టీవీ5 యాజమాన్యం అయినటువంటి బిఆర్ నాయుడు గారు ఒక నిబద్ధత గలటువంటి నాయకుడు. ఆయన కానీ ఆయన భార్య కానీ BHELలో ఇద్దరు కూడా ఉద్యోగస్తులుగా ఉంటూ వారు అనేక పోరాటాలు చేసి జర్నలిజం తీసుకొని ఎంతోమంది ప్రజలకి, రాష్ట్ర ప్రజలకి న్యాయం చేస్తున్నటువంటి టీవీ5ని ఆ విధంగా మాట్లాడడం కూడా తప్పని సందర్భంగా తెలియజేస్తూ ఉన్నాం. మన తిరుపతి దేవస్థానం ప్రపంచంలోనే మంచి పేరు పొందినటువంటి దేవస్థానం. ఆ యొక్క దేవస్థానానికి టీటీడీ చైర్మన్గా ప్రభుత్వం ప్రకటించినది. ఆ రోజు నుంచి ఈ యొక్క పోసాని కృష్ణమురళి అనే వ్యక్తికి మెంట్లెక్కిపోయి బిఆర్ నాయుడు గారి మీద ఏది పడితే అది మాట్లాడుతూ ఉన్నాడు. అదేవిధంగా బిఆర్ నాయుడు గారు ఏ రోజు రాజకీయంగా ఎవరిని విమర్శించలేదు. కానీ వాళ్ళ పోసాని కృష్ణమురళి అనే వ్యక్తి మెంటలు ఎక్కువపోయి ఒక శాడిస్ట్ ఏదోలా తయారైపోయి ఏది పడితే అది మాట్లాడుతూ బిఆర్ నాయుడు గారిని రాజకీయంగా పైకి రోడ్డు మీద తీసుకొస్తూ అతన్ని మీద అనుచిత వ్యాఖ్యలు చేస్తూ ఉన్నారు. తీవ్రంగా ఖండిస్తూ ఉన్నాం. అదేవిధంగా హిందువుల మనోభావం దెబ్బతీసే విధంగా మాట్లాడుతూ ఉన్నాడు ఈ యొక్క కృష్ణమురళి అనే వ్యక్తి. ఒక రాష్ట్ర సీఎం గారిని, డిప్యూటీ సీఎం గారిని, విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ గారిని వీళ్ళందరి మీద అనుచిత వ్యాఖ్యలు చేస్తూ అన్ని వర్గాలను కించపరుస్తూ కేవలం ప్రకటనల కోసమే మాత్రమే అది పాపులాడుతుంది. కాబట్టి టీవీ5ని మనం ప్రోత్సహించాల్సిన అవసరం లేదని చెప్పేసి, ఇంకా మనం చెప్పుకోవడానికి వీలు లేనటువంటి అసభ్య పదజాలంతో పోసాని కృష్ణమురళి గారు
వ్యాఖ్యానించడం జరిగింది. దానితో పాటుగా బిఆర్ నాయుడు గారి మీద కూడా అనుచితమైనటువంటి వ్యాఖ్యలు, అసభ్యకరమైనటువంటి పోస్టులు, వ్యాఖ్యలు చేశారు. అందుకు గాను రాష్ట్ర పార్టీ పిలుపు మేరకు వినుకొండ పట్టణ పోలీస్ స్టేషన్లో వినుకొండ టౌన్ కమిటీ, తెలుగుదేశం పార్టీ టౌన్ కమిటీ సహకారంతో కంప్లైంట్ ఇవ్వడం జరిగింది. మరి ఇక్కడ ఉన్నటువంటి స్థానిక సిఐ గారికి ఒకటే విన్నవించుకున్నాము. మరి దాని మీద ఒక ప్రత్యేకమైనటువంటి చట్టం తీసుకొస్తారని చెప్పేసి చెప్పారు. వైసీపీ సోషల్ మీడియా మీద మరి ఆయన కఠినంగా వ్యవహరిస్తారని చెప్పేసి కోరుకుంటున్నాను. వైసీపీ అధ్యక్షుడు మాజీ సీఎం జగన్పై కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర అధ్యక్షురాలు షర్మిళ ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈ మేరకు ఆమె మీడియాతో మాట్లాడుతూ కాంగ్రెస్ పార్టీకి సమాధానం చెప్పలేకపోయినా పర్వాలేదని, కానీ తమను ఎన్నుకున్న ప్రజలకి 11 మంది ఎమ్మెల్యేలు మాజీ సీఎం జగన్ సమాధానం చెప్పాలని అన్నారు. వైసీపీకి 38% ఓట్లు వచ్చినా అసెంబ్లీకి వెళ్లకపోతే తమకు జగన్కు ఏం తేడా ఉందని ప్రశ్నించారు. నాకు ఒక్క ఓటు కూడా రాకపోయినా జగన్మోహన్ రెడ్డి గారు సమాధానం చెప్పాల్సింది కాంగ్రెస్ పార్టీకి కాదు, రాష్ట్ర ప్రజలకు జగన్మోహన్ రెడ్డి గారు సమాధానం చెప్పాలి. మాకు ఎన్ని ఓట్లు వచ్చాయి అన్న విషయం పక్కన పెడితే జగన్మోహన్ రెడ్డి గారికి అయితే 38% ఓట్లు వచ్చాయి కదా. జగన్మోహన్ రెడ్డి గారి పార్టీకి 11 సీట్లు అయితే వచ్చాయి కదా. మరి ఎందుకు అసెంబ్లీకి వెళ్ళటం లేదు? మీరు ఎమ్మెల్యేలుగా ఉంటే, మెంబర్ ఆఫ్ లెజిస్లేటివ్ అసెంబ్లీ మెంబర్స్గా ఉండి మీరు ఎందుకు వెళ్ళటం లేదు? వెళ్ళటం లేదు కాబట్టి రాజీనామా చేయండి అని మేము డిమాండ్ చేస్తే ఆ ప్రశ్నకు సమాధానం ఇవ్వకుండా మేము ఇన్సిగ్నిఫికెంట్గా అన్నట్టు మాట్లాడారు జగన్మోహన్ రెడ్డి గారు. జగన్మోహన్ రెడ్డి గారికి సూటి ప్రశ్న, మాకు ఎక్కువ ఓట్లు రాలేదంటున్నారు. సరే, మీకు 38% ఓట్లు వచ్చాయి. మరి వచ్చి కూడా మీరేం చేస్తున్నారు? దాంట్లో 11 సీట్లు గెలిచి కూడా మీరేం చేస్తున్నారు? దాంట్లో మీకు మాకు ఏమిటి తేడా? మాకు ఓట్లు రాలేదు కాబట్టి మేము అసెంబ్లీకి వెళ్ళలేదు. మీకు ఓట్లు వచ్చినా 11 సీట్లు గెలిపించినా జగన్మోహన్ రెడ్డి గారు అసెంబ్లీకి వెళ్ళకపోతే మాకు ఆయనకు ఏమిటి తేడా? ఆయనకైనా ప్రజలు 38% ఓట్లు ఎందుకు ఇచ్చినట్టు జగన్మోహన్ రెడ్డి గారు దానికి సమాధానం చెప్పాలి. కాంగ్రెస్ పార్టీ ఒక జాతీయ పార్టీ. జగన్మోహన్ రెడ్డి గారు పుట్టక ముందు నుంచి ఉంది కాంగ్రెస్ పార్టీ. అలాంటి కాంగ్రెస్ పార్టీని ఈరోజు చిన్న చేసి మాట్లాడుతున్నారు. ఏ కాంగ్రెస్ పార్టీ అయితే రాజశేఖర రెడ్డి గారు సేవ చేశారో, ఏ పార్టీలో అయితే రాజశేఖర రెడ్డి గారు ముఖ్యమంత్రి 2 సార్లుగా అధికారం చేపట్టి ఆఖరికి తన ప్రాణం కూడా ఏ పార్టీలో అయితే త్యాగం చేశారో ఆ కాంగ్రెస్ పార్టీ గురించి జగన్మోహన్ రెడ్డి గారు చాలా చిన్న చేసి మాట్లాడారు. అయా జగన్మోహన్ రెడ్డి గారు, మీరు పుట్టక ముందు నుంచి ఉంది కాంగ్రెస్ పార్టీ. అలాంటి కాంగ్రెస్ పార్టీ గురించి మాట్లాడే అర్హత మీకు లేదు. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరొక్కసారి. విజయవాడ ఇంద్రకీలాద్రిపై కార్తీక పూజలు, అమ్మవారిని దర్శించుకుని తరించిపోయిన భక్తజనం. భీముడలలో భక్తులతో కిటకిటలాడిన శైవ క్షేత్రాలు, తెల్లవారుజాము నుంచే క్యూలైన్లో వేచి ఉన్న భక్తులు. పంచారామ క్షేత్రమైన సామర్లకోట కుమారరామ భీమేశ్వర స్వామికి ప్రత్యేక పూజలు, స్వామిని దర్శించుకుని తరించిపోయిన భక్తజనం. అసెంబ్లీకి జగన్ వెళ్లాలన్న కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర అధ్యక్షురాలు షర్మిళ. ఓట్లేసిన 38% మంది ప్రజల ఆకాంక్షను నెరవేర్చాలంటూ డిమాండ్. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. మరిన్ని వార్తల కోసం BCN డిజిటల్ యూట్యూబ్ ఛానల్, ఫేస్బుక్ పేజీని ఫాలో అవ్వండి. అప్డేట్ వార్తల కోసం ప్లీజ్ సబ్స్క్రైబ్.